జై శ్రీరామ్. శ్రీరాముని మహత్యం. ఒక చిన్న కథ. జై శ్రీరామ్. శ్రీరాముని మహత్యం. పూర్వం కోసల సామ్రాజ్యంలో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజుకు సంతానం లేదు. ఈ బాధతో ఆయన ఒక యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ యాగం పేరు పుత్రకామేష్టి యాగం. అశ్వమేధయాగం తర్వాత ఆ యాగం చేసి దేవతలను ఋషులను ప్రసన్నం చేసుకున్నాడు. దేవతలు ప్రసన్నమై దశరథ మహారాజుకు ఒక దివ్యమైన పాయసాన్నిచ్చారు. ఆ దివ్య పాయసాన్ని ఆయన తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. కౌసల్యకు సగం, కైకేయికి ఒక పావు, సుమిత్రకు మిగిలిన పావులో సగం, మరొక సగం పాయసాన్ని ఇచ్చాడు. అలా ఆ పాయసాన్ని స్వీకరించిన తర్వాత వారు ముగ్గురు గర్భవతులయ్యారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈ నలుగురు కుమారులు పెరిగి పెద్దవారయ్యారు. రాముడు తన తమ్ముళ్లతో కలిసి పెరిగాడు. గురుకులంలో విద్య నేర్చుకున్నాడు. రాముడు చిన్నప్పటినుంచే చాలా తెలివైనవాడు, పరాక్రమవంతుడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తన యాగ రక్షణ కోసం తీసుకువెళ్లారు. తాటకి, సుబాహు వంటి రాక్షసులను అంతంచేసి మహర్షి యాగం పూర్తి చేయిస్తాడు రాముడు. యాగం పూర్తి అయిన తర్వాత విశ్వామిత్రుడు రాముణ్ణి తనతో మిథిలకు తీసుకువెళ్లాడు. అక్కడ రాముడు శివధనుస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాటకోసం తన సింహాసనాన్ని వదిలి 14 సంవత్సరాలు అడవులకు వెళ్లాడు. తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసం చేశాడు. ఈ అరణ్యవాసంలోనే రావణాసురుడు సీతను అపహరించాడు. రాముడు తన భార్యను రక్షించడానికి సుగ్రీవునితో స్నేహం చేసి హనుమంతుని సహాయంతో సముద్రాన్ని దాటి రావణుడితో యుద్ధం చేసి సీతను తిరిగి తీసుకువచ్చాడు. చివరికి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజయ్యాడు. రాముడి పాలనలో అయోధ్య ప్రజలు చాలా సంతోషంగా జీవించారు. రాముడిని ఒక ఆదర్శ దంపతిగా, ఆదర్శ పుత్రుడిగా, ఆదర్శ అన్నగా, ఆదర్శ రాజుగా ప్రపంచమంతా పూజిస్తుంది. రాముడి జీవితం ధర్మాన్ని పాటించడం, ఆదర్శ జీవితం గడపడం గురించి మనకు తెలియజేస్తుంది. ఈ కథ మనకు ఒక వ్యక్తి గొప్పగా ఉండటానికి కేవలం పరాక్రమం మాత్రమే కాదు, మంచి మనసు, ధర్మం, న్యాయం పాటించడమూ చాలా ముఖ్యమని తెలియజేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.